తలరాత తప్పేదా తరువాత ఏడ్చేదా హృదయంలో చోటుంది ఎదురొస్తే చేటుంది ఇద్దరం చేరితే ఒక కథ ముద్దు ముద్ద బంతి పువ్వు పూయదానవరా నేను విడిచిపెట్టి వెళ్ళిపోలే నన్ను నీవు తప్పుకుని వెళ్ళలేవులే నీ పంతం నెగ్గేదా నా బింకం తగ్గేదా నీ ఖైదీ నొకనాడు నా ఖైదీ వీనాడు నీ వెంటే నేను ఇడియట్ ఏమీ తెలియని విధవాళ్ళంతా మెంబర్స్ గా జరుపుకుంటే ఇలాగే ఉంటుంది. సారీ సార్ లేడీ ఫూల్ గివ్ మీ కెమెరా. కమ్ ఆన్ లెట్స్ గో. థ్యాంక్ యూ. రమేష్ డబ్బు లెక్క చూసుకుంటున్నావా? అంతా కరెక్ట్ గానే ఉంది. గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. లిలీ, ఈ ఫిలిం ప్రింట్ చేయాలి. క్విక్. కానిస్టేబుల్, ఏమిటా అది? చూస్తే తెలియలే, గాజుల పటాను. అటుదలవయ్యా. కుదరదయ్యా, పెద్ద ఎత్తున స్ట్రైక్ చేస్తున్నాయి. అది ఏమిటి స్ట్రైక్? మరే మనుషులు మానవుల కంటే దిగజారిపోతున్నప్పుడు మనుషుల్లో మేమెందుకు స్ట్రైక్ చేయకూడదు? వీటి పాయింట్. వారానికి రోజు లీవ్ కావాలని, బోనస్లు ఇవ్వాలని వీటి పాఠం. నిన్ను చూస్తే పిచ్చాసుపత్రి నుంచి పోలీస్ డ్రెస్ వేసుకుని పారిపోయి వచ్చినట్టున్నావు. మర్యాదగా దారులు షూట్ చేసి పడేస్తాను. రేయ్, అది నీ వల్ల కాదు, నీ బాబు వల్ల కాదు, మళ్ళీ మాట్లాడితే గురువు వల్ల కూడా కాదు. గురువా? మర్యాదగా తప్పుకోరా గాడిద కొడక. తప్పుకోనరా అడ్డగాడిదే. ఏమిట్రా గురువు పేరు చెప్పగా వణికిపోతున్నావు? నేనెందుకు ఉడికిపోతున్నాను? నాకేమైనా భయం అనుకున్నావా? నా గురువు అయినా ఒకటే, ఈ గాడిదైనా ఒకటే. ఇద్దరినీ కొట్టేస్తావు.
మర్యాదగా పెట్టించే, లేకపోతే మట్టికి ఇచ్చేస్తాడు. గురు, నీలాంటి దుర్మార్గుల్ని అంతమొందించడానికి వచ్చాను. అందరినీ కట్టకట్టి మొక్కలు చూసి పారేస్తాను. కానిస్టేబుల్ 1, 2, 3 అంటే గజ దొంగలకు హడల్ బాబు, హంతకులు వణుకుతావు బాబు. ఇవాళ నేను క్షమించలేను బాబు. ఏదో ఈ గుర్తు చేసుకుని కాసిన గంజినీళ్ళు తాగే వాళ్ళ మమ్మల్ని క్షమించి విడిచిపెట్టండి. కుదరదు. నడవడానికి ఇంత పెద్ద రోడ్డు ఉండగా దీని మీదకి రావడం ఏమిటి? నడుతోటి బాబు. పెద్ద నాకింది బాబు, పంచి కట్టుకునేవాడి దండం పెడుతున్నాను బాబు. నన్ను పట్టుకుంటే సరిపోతుందా? ఆ అమ్మాయిని పట్టుకోమను. అమ్మాయి రే, ఆ అమ్మాయిని కూతురేగా? నా కూతురు బాబు. అయితే పట్టుకోమను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ రమేష్. గురువు మరొకళ్ళ సహాయంతో ఈ దోపిడీలు దొంగతనాలు చేస్తున్నాడంటావా? నో. ఎంతటి ప్రమాదాన్నైనా సరే ఒంటరిగా ఎదుర్కోవటమే అతనికి అలవాటని మా పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. లేదంకుల్, నా మాట నమ్మండి. ఒకడు రోడ్డు మీద మమ్మల్ని ఆపితే ఇంకొకడు గురువుని ప్రత్యక్షమై మమ్మల్ని దోచుకుంటున్నాడు. సార్, ఎవరో ఈ కెమెరా లెటర్ మీకు ఇమ్మన్నారు సార్. గురువు పంపించాడు. గురువు ఏంటి సార్ గురు గురు అంటున్నారు? ఇవాళ గురువారా? హలో అశోక్, కమాన్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఇప్పుడే గురువు నా పేరుతో ఈ లెటరు, ఫిలిం రోల్ తో ఉన్న ఈ కెమెరా పంపించాడు. కెమెరానా?
గురువు దొంగతనాలు మానేసి ప్రొడ్యూసర్ అయ్యాడంటే. నోనో, ఎవరో దేశద్రోహులు మన సైనిక శిబిరాలను రహస్యంగా ఫిలిం తీసి ఇతర దేశాలకు అమ్మటానికి ప్రయత్నించారు. సమయానికి అది తెలుసుకుని గురువు వాళ్ళని ఎదిరించి ఇది స్వాధీనపరుచుకుని నాకు పంపించాడు. బాస్టర్డ్స్. ఇలాంటి దేశద్రోహుల్ని ఏమనాలో తెలియటం లేదు. ఏం మిస్టర్ రమేష్? సరే, గురువుతో పోట్లాడాడు అశోక్. ఇక ఆ గురువుతో గొడవ పెట్టుకోకండి. సరే, ఇంకోసారి ఆ గురువుని చూస్తే గుర్తుపట్టగలరా? వైనాట్? ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుంచుకోగలరు. క్షమించాలి, మీ జ్ఞాపక శక్తి మీద నాకు నమ్మకం లేదు. గుర్తుపట్టలేకపోయారు మీరు గురువుని. నో. ఏమంటున్నారు? మీరు ఇదివరకు 2 సార్లు నన్ను చూసి గుర్తుపట్టలేకపోయారు. మొదటిసారి భూమి మీద, రెండోసారి ఆకాశంలో. ఒకవేళ 2 సార్లు పక్కనే అమ్మాయి ఉండటం వల్ల. హలో అంకుల్. నేలైనా నింగైనా నీ వెంటే నేనుంటా, నిన్ను నేను విడిచిపెట్టి వెళ్ళిపోనులే, నన్ను నీవు తప్పు. ఏం సుజాత? అంకుల్, తుఫాన్ బాధితుల నిధికి మేము ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి టికెట్లు అమ్ముతున్నాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి టికెట్లు అమ్మించాలి. సారీ సుజాత, నా కంట్రిబ్యూషన్ నువ్వు ఎన్ని టికెట్లు కొనమన్నా కొంటాను. అంతేగాని ఇతరులకు ఫోన్ చేసి నా పవర్స్ ని మిస్యూజ్ చేయను. ఓకే. రమేష్, నువ్వేంటి అంతేనా? నోనో, నేను 2000 ఇస్తాను. థ్యాంక్ యూ. మిస్టర్, మీరేమైనా మీరు ఎంత కలెక్ట్ చేయాలనుకుంటున్నారు? 2 లక్షలు. ఈ డబ్బు కలెక్ట్ చేయడానికి చాలా చెమటోడ్చి పని చేస్తున్నారు అనుకుంటాను. ఈ పెన్ను కూడా చెమట పట్టిందే. 100 రూపాయ? 2 lakhs? అవును, మంచి పనికి ఉపయోగపడుతుంది. నా దగ్గర ఈ డబ్బు ఉంటే గురువు లాంటి దొంగ వెధవులు పట్టుకుపోవచ్చు. ఏమంటారు మిస్టర్ రమేష్? అంకుల్, ఈ చెక్కు చెల్లుతుందా? అశోక్ చాలా పెద్ద మనిషి, బాగా డబ్బున్నవాడు. అతని పేరు చెప్తే చెట్లకే డబ్బు కాస్తుంది. వస్తాను అంకుల్, వస్తాను. థ్యాంక్స్. బాయ్. వస్తాను అంకుల్. మిస్టర్ అశోక్, గురువుని గురించి మాట్లాడుతూ నువ్వు వచ్చిన పని అడగటమే మర్చిపోయాను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నో, ఇట్స్ ఆల్ రైట్. పార్వతిని లేని ఎక్స్టెన్షన్ కి పోలీస్ పర్మిషన్ కోసం వచ్చాను. ఈ మాత్రం దానికి మీరు ఫోన్ చేస్తే చాలు. త్వరలోనే పర్మిషన్ వచ్చేలా ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ. సార్, డబ్బులా? బ్రేక్ సరిగ్గా లేదు. డబ్బులు పోరా, ఒక్క రూపాయి వస్తాను. ఏమిటిది? ఇల్లు తాళం వేసి ఉంది. తెగ మీద అడ్డానికి పోయి ఉంటారు. తాళం వేసే ఇంట్లో నీళ్ళ చొప్ప. సంథింగ్ రాంగ్. బుజ్జినే, పోలీసులు వస్తారు. నువ్వా? అక్కడేం చేస్తున్నావు? మీ బాబు ఎక్కడ? బజార్కి వెళ్ళాడు. మన ప్రాణానికి వీడొక విలను. ఇంకా ఆంజనేయ స్వామి కళ్ళుకి వచ్చి అల్లుడు కాదిగిన క్యాండిడేట్ పేరు చెప్పలేదా? ఇంకదంట. ఆంజనేయ స్వామి ఎవరి పేరు చెప్తాడో వాడికే నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని కాసు. ఆంజనేయ స్వామి ఎప్పుడు వస్తాడో? సరే, దొడ్డుకెళ్ళి పుట్టారు. నమస్కారం. నమస్కారం అండి. ఏంటి కిటికీలు పరీక్ష చేస్తున్నారు? ఏం లేదు, స్నానం చేస్తుంటే. ఎవరు స్నానం చేస్తున్నారు? ఏదో ఈ స్నానం. ఆశ్రమాన్ని నిర్మించాను. మీరెంతో మంచివారు. మీలాంటి ఆదర్శవంతులే ఈ దేశానికి చాలా అవసరం. ఈ విగ్రహం ఎవరిది? అది మా అమ్మగారి విగ్రహం. పేరు జ్ఞాపకార్థమే నిర్మించాను. ఇంతకాలం మీరు ఉన్నవారే అనుకున్నాను, కానీ ఇది అర్థమైంది. మీ పరిచయం దొరకటం నా అదృష్టం. ఒకసారి మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. వస్తానని చెప్పి రావట్లో